హిడ్మా ఎట్లా దొరికిండు, హిడ్మాని పట్టుకొని గాల్ చేశారు, మరి పట్టుకోవడానికి కారణం ఎవరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అంటే ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన, ఒక కలప వ్యాపారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఆయన్ని అదుపులోకి తీసుకెళ్లి భార్యాభర్తల్ని వాళ్ళతో పాటు ఇంకొక నలుగురిని కాల్ చేశారన్నది మావోయిస్టు పార్టీ చెప్తున్నది. ఒకసారి మావోయిస్ట్ పార్టీ వికల్ప్ పేరిట నిన్న వచ్చిన లేఖ ఒక్కసారి చూడండి. అయితే ఇది మనం మొన్న కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఒక కాంట్రాక్టర్ నట హిడ్మా బాగా నమ్మేవాడట. అంటే కొంత ఈ మావోయిస్ట్ పార్టీకి అంటే తనతోని కొంత సన్నిహితంగా కొద్దిగా తనతోనే ఉన్నట్టుగా ఉండేవాడట. సో కొంత హెల్ప్ చేస్తుండేవాడు. మరి ఏ రకంగా మొత్తానికైతే కాంట్రాక్టర్ మాటల్ని హిడ్మా బాగా నమ్మేవాడట. ఎవరైతే ఏ కాంట్రాక్టర్ని అయితే, ఏ కలప వ్యాపారిని అయితే బాగా నమ్మిండో ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే పోలీసులు చంపేశారన్నది మావోయిస్టు పార్టీ చెప్తున్నది. చాలా రోజుల నుంచి కూడా డిస్కషన్ జరుగుతున్నది. మరి ఎవరా కాంట్రాక్టర్ అంటే ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టర్ అట. మరి సో గతంలోనే ఏదో కొన్ని పరికరాలు సంథింగ్ ఏదో ఒకటి పంపించినప్పుడు దాంట్లో చిప్పులు, కెమెరాలు కూడా వచ్చినాయట హిడ్మాకి. అయితే మావోయిస్ట్ పార్టీ కొంత అలర్ట్ చేసిందట. వాడేదో పంపిస్తున్నట్టు కొడుతుంది అంటే మళ్ళీ హిడ్మా ఆ కాంట్రాక్టర్ని అడిగితే లేదు మధ్యలో ఉన్న కొరియర్ ఎవడో చేసింటాడేమో, నేను అసలు అట్లాంటిది ఏం చేయలేదు అంటే అప్పుడు కూడా హిడ్మా ఆ కాంట్రాక్టర్ మాటలు నమ్మిండట. సో అప్పటి నుంచి ఆ కాంట్రాక్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, వాడే అదుపులోకి పోయిండా, కోవర్ట్ కింద మారిండా పక్కన పెడితే వాడు అప్పటికే పోలీసుల అంటే రాజ్యం చేతిలోకి వెళ్ళిపోయిండు. సో నెమ్మదిగా ట్రాప్ చేసి విజయవాడకి రప్పించి అదుపులోకి తీసుకొని వేసేసిరు అన్నది మావోయిస్ట్ పార్టీ చెప్తున్నది.